సార్ మా క్వెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కొంత అవగాహన ఉండేది. ఎందుకంటే ఆయన ఎకనామిస్ట్ కాబట్టి. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కొంత ఆయన గమనించే ఉంటారు. ఆంధ్ర రాష్ట్రానికి సరిగ్గా ఇవ్వలేదని చెప్పేసి. దాన్ని బట్టి ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, ఇప్పుడు బీజేపీ నాయకుల మీద కానివ్వండి, ఒత్తిడి పెట్టే అవకాశాలైతే ఉన్నాయి కదా సార్! ఎంతో కొంత. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం సార్? ఈ ఒత్తిడి మొన్న దావోస్ నుంచి రాగానే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రతిపాదనలు ఇవ్వకుండా వచ్చేస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపాదనలు ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఆ ప్రతిపాదనలో ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాడు ఆయన వెళ్ళి? ఎవరికి చెప్పాలి చెప్పండి? వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి చెప్పొస్తాడైనా, అయితే మళ్ళీ దావోస్ వెళ్ళి అక్కడ అందరూ మీటింగ్లో చెప్పొస్తాడు? లేదు. ఇంకేంటండి, నేను చెప్తున్నాను, గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి 2014 నుంచి చూసుకోగలిగితే 29 సార్లు ఆయన వెళ్ళాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళాడో లెక్క జమ్మలేదు. వెళ్ళినంతసార్లు వెళ్ళాడు. వెళ్ళిన ప్రతిసారి సీఎంఓ ఆఫీస్ నుంచి రిలీజ్ చేసిన గజెట్ చూసాం మనం. ఏమని ఉంది? ఇవే అడిగేవాడు రాష్ట్ర ప్రయోజనాలని. అవును. కూడా పేపర్లో రాసినంత మాత్రం ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పలానా జాతీయ ప్రభుత్వాన్ని వెళ్ళి కలిసాడంటే ఉచితంగా వెళ్ళి కలవడు. ఖచ్చితంగా ఇవి కావాలని అడగందే రాడు. ఇవ్వకపోతే ఏడు చేస్తాం సార్. అవును. బడ్జెట్ అలికేషన్స్ ఉండవు సార్. ఈరోజు ఇందాకలు మీరు చెప్పారు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈరోజు ధర్నా అని చెప్పేసి. ఇందుకోసం సార్ బడ్జెట్ సంబంధించింది సార్. తెలంగాణ రాష్ట్రంలో వివక్షకు గురైతే మరి బడ్జెట్ కాంగ్రెస్ ధర్మ ప్రభుత్వాలకు మరీ పైశాచికంగా ఎంత అన్యాయం చేస్తే ఎలాగండి? రూపాయి డబ్బులు కూడా తెలంగాణ ప్రజలే గుడిపోయారా? ఎవరికి ఇవ్వకుండా ఏం సార్ ఇది? మరి తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకేం అర్థం అవుతుంది? అందులో ఎవరికి ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ హిందీ రెండు. ఓకే సార్. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మోడీ గారు కూడా కొంచెం కూడా కన్సర్న్ ఉండదా సార్? ఉండదు. ఎందుకంటే ఇంతలా మనకు సపోర్ట్ ఇచ్చారు. నేను ఒకటే చెప్పగలను సార్ ఎవరికైనా సరే, అంటే మనం కుటుంబ నేపథ్యాల నుంచి వస్తే బంధాలు బాంధవ్యాలకి కష్టం ఏంటో సుఖం ఏంటో తెలిస్తే, ఎప్పుడైతే అది ఉండదో ఆ డిస్కనెక్ట్ వల్ల ఏమవుతుందంటే అందరినీ ఒక లైన్లో చూడడం అన్నది అనిపిస్తూ ఉంటుంది. మనకి లేనివా కష్టాలు. అందులో మోడీ గారు చిన్నప్పటి నుంచి మా సైడ్ కష్టాలు పడి పెరిగేది. దేశీయ ఆటలు చేసి భిక్షాటలతోనూ వాటితోనూ ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి అలా ఎదిగి అంచెల వారీగా వచ్చి చూసినప్పుడు అందరినీ అలాగే ఊహించుకుంటాడు ఆయన. ఓకే. అందరికీ అలా సాధ్యం అవుద్దా? లేదు సార్. ఇప్పుడు ఎంఎస్ఎంఈ యూనిట్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకు మంచి ఊరట లభించిందని అనుకోవచ్చు కదా సార్? ఎంఎస్ఎంఈ ప్రాస్పెక్టులు అయితే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఆంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో ఏమవుతున్నాయంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ అంత మీరు అనుకున్నట్టు మెరుగ్గా లేవు. ఫైనాన్షియల్ ఎబిలిటీస్ వాళ్ళు కల్పించుకోవాలంటే ఏం చేయాలంటే, ఎస్, ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి వస్తేనే 4 అడుగులు ముందుకు వెళ్తాయి. అవును. దానికి ప్రయత్నం ఏంటంటే స్లాబులు పెంచుకుని వెళ్తున్నారు. ఓకే. అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది చూడాలి. చాలా వరకు ఇంపార్టెంట్ అది. ఓకే సార్. యాజ్ ఏ మీరు సీఏగా ఏదైతే ట్యాక్స్ రిడక్షన్ సంబంధించింది కూడా వచ్చింది, దానిపైన మీరు ఏమంటారు సార్? ఇది చెప్తున్నాడు కదండి, 25-26కి గవర్నమెంట్ ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు. 25-26 కల్లా ఎందుకని అంటారు సార్? నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్, నెక్స్ట్ ఎక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళు చెప్పేసి పోయారు. అవును. ఓకే. నెక్స్ట్ బడ్జెట్ వీళ్ళు పెట్టారు అనుకోండి, అవి వర్తిస్తాయి. వీళ్ళు పెట్టకపోతే ఓకే సార్. ఇంకోటి అంటే మెడికల్ సంబంధించింది, గతంలో ఆయన మెడికల్ సంబంధించింది 1-2 బిల్స్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు అవి మొత్తం తగ్గిస్తా అన్నారు కదా సార్, దానిపైన మీరు ఏమంటారు సార్? ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ ఉంది ఇక్కడ 25 లక్షలు 2 రాష్ట్రాల్లో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని తీసి ఆయుష్మాన్ భారత్ పెట్టి 5 లక్షల్లో మీకు 4 పెట్టానంటే ఏమర్థం వస్తుందండి? ఇప్పుడు చెట్టు ఎక్కిన కింద బలవంతం తినేసి నువ్వు ఒక్కొక్కడికి ఎక్కువ ఉంటే పైకి వెళ్ళి అలా నేను తెచ్చే టైంకి నాకు 5 కల్లా 25 లక్షలు చేస్తానంటే ఎవరికో ఉపయోగం? అవును. హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీని దేశవ్యాప్తంగా పెడతామంటే, ఎందుకంటే రైతు బంధు పథకం ఇక్కడ తెలంగాణ నుంచి కాపీ కొట్టింది కదా రైతు బంధు. మరి ఆయుష్మాన్ భారత్ కోరికలు మరి దేశం అంతా తెలుగు రాష్ట్రాల నుంచి ఆవిష్కరించబడిన ఇదే కదా. దానికి స్లాబ్ పెంచండి, మిగిలిన రాష్ట్రాల్లో పెంచి ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించండి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే ఎట్లా అండి? కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అలొకేషన్స్ ఇవ్వనండి సార్. అట్లీస్ట్ విద్య వైద్య ఆరోగ్యమే కదా బాధ్యత. అది ఆరోగ్యానికి బాధ్యత వహించి ఇవ్వనండి. దానికి ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరించండి, కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తామని చెప్పమానండి. ఓకే. ఆయుష్మాన్ భారత్ మా సైడ్ భరిస్తూ ఉంటారు కదా, దీంట్లో మిళితం చేయండి. 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఆరోగ్యశ్రీకి సంబంధించి, మిగిలిన 20 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఎంతమందికి 25 లక్షలు ఖర్చులు అయిపోయి హాస్పిటల్కి వెళ్తారు చెప్పండి? రియలిస్ట్గా వేళ మీద లెక్కెట్టేవి కదా అవి. ముందు 5 లక్షలు కేంద్ర ప్రభుత్వ భారం మీద పడుతుంది కదా. ఒక మనిషి సామాన్య మానవుడికి ఒక భరోసా ఉంటుంది కదా, 25 లక్షలు నాకు ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తుంది నాకు అనే ధైర్యంతో బతుకుతాడు కదా ఎవడైనా. సార్ ఇటు నుంచి అడి చేస్తే 25 లక్షలు ముందు తీసి 5 లక్షలు పెట్టుకొని తిరగండి అంటే ఏమైనా అర్థం ఉందా?
లేదు. అలాగే ఉంటున్నది వాళ్ళది. సార్ ఈ బడ్జెట్ సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేద్దాం రండి అని అంటే మీరు ధర్నా చేయండి మేమైతే రామన్నట్టు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళందరూ చెప్తున్నారు అని పేపర్లో ఐ మీన్ న్యూస్లో వింటున్నాం. దానికి మీరేమంటారు? ఇలా అల్లాడు మైక్ కింద మైక్ అడారా కాదు. అది కృష్ణాల డబ్బాలో పెడతారు ఏదైనా సరే మైక్ వాళ్ళతోనే అవుతాయి సార్ అలాంటి వార్తలు, మన ఎవరితోనే కావు. 5వ తారీఖు నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ధర్నా ఉంది. ఆయన రాకపోతేనే ఎంతమంది వస్తుంటారో చూస్తున్నారు రోడ్డు ఇక్కడ మీద. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ అని అంటారు ఫీజు రియంబర్స్మెంట్ అనేది అకాడమిక్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ లోగా అది అవుతుంది. మరి కానీ ఇప్పుడు వాళ్ళు ఫిబ్రవరిలో చేస్తున్నారంటే అది మార్చ్ ఏప్రిల్లో ఏ గవర్నమెంట్ అన్నా చేసేది, వీళ్ళు ఫిబ్రవరిలో చేస్తారు. ఆయన చూసారా నీ ధర్నా చేయడం వల్లే వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్, ప్రీ ప్లాన్ అంతే అని అంటున్నారు. లేకపోతే ఐపాక్ ప్లాన్ అని అంటున్నారు. ఎస్ బాగా కనిపెట్టారండి. ఐపాక్ అదే అయ్యే స్ట్రాటజీస్ చెప్తారు కదా వాళ్ళు. వాడు చచ్చిపోయాడు, వాడు ఊరేసి చంపి వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ అయింది సార్, అగ్రిమెంట్ కూడా అయిపోయింది వాళ్ళది. పేపర్ రాసినట్టుకున్నాడు. కాదు కడుపు కన్నం తిన్నాడు పనికి మళ్ళీ లోడని పిలిచి మళ్ళీ పని అప్పు చెప్తారండి చెప్పండి. అగ్రిమెంట్ కూడా అయిందని వింటున్నాం కదా సార్ ఐపాక్ వాళ్ళతో జగన్. అదే మొన్న మీకు వీడియో చూపించుండే ప్లంబర్ మొత్తం పిల్లర్లు కొట్టేసాడు, పైప్ వేసాడు చూసారా, నడుస్తుంది యూట్యూబ్ లో చూసారా? అది పిల్లర్లు కట్ చేసి పైప్ లైన్. అలాగే ఆడు ఐపాక్ వాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పిల్లర్లు కట్ చేసి పైప్ లైన్ వేసిన వాడితో సమానం వాడు. ఆయన మళ్ళీ పిలిచి ఆ ప్లంబర్ పని ఆడికి అప్పు చెప్పినట్టే మేస్త్రి పని అలా ఐపాక్ వాడు కడుపు కానంత పిలిస్తే నవ్వుపోతాడు అన్న. ఓకే ఆడేంటంటే అదే ట్రాన్స్ లో ఉండి ఇంకా ఐపాక్ అలాంటివన్నీ ఊహించుకుని అలాగే వస్తూ ఉంటాడు ఆయన. మనం ఏం చేయలేం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ మీద ధర్నా కన్నా నిన్న బుగ్గన రాజేంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆర్థిక మంత్రి. దాన్ని డెలిగేషన్ ఆఫ్ వర్క్ అంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నదంటే ఎవరి పని అది చేయండి అన్నట్టు ఎవరు మాట్లాడి చెప్పండి. కొంతమంది మాట్లాడడం రాకపోతే సజ్జల గారిని పంపించి మాట్లాడని చెప్తాడు. అది లెక్క. ఓకే అంతేగాని ఎగేసుకొని పోగేసుకుని అంతేలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడలేదు, వాళ్ళకి వీళ్ళు చెప్పడం కానీ ఫస్ట్ ఆయన ముందుకు వచ్చి మాట్లాడాలి. బడ్జెట్ బుగ్గన రాజేంద్ర గారు ఏదైతే మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు అయితే కారుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నాను, బుగ్గన రాజేంద్ర గారికి బడ్జెట్ల మీద ఉన్నంత అవగాహన జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? ఉండాలి కదా సార్, సీఎం గా ఉండాలి. బడ్జెట్ లో ఇప్పుడు సీఎం మీటింగ్ పెడతారు తెలుసా మీకు? అవును, కలెక్టర్లు అందరూ ఉంటారు. పలానా పథకం ఇది ఇవాళ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాలి అంతే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. జుట్లు పీక్కునేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ సెక్రటరీస్ అండ్ ఆర్థిక మంత్రి. ఫినాన్స్ మీద ఎలాంటి అవగాహన లేకుండా అలా చెప్తారు సార్. అదే అవగాహన లేకుండా అంటే మరి రేవంత్ రెడ్డి గారు గ్యాప్ కొన్నారు కదా మీకు తొలి ఇంటర్వ్యూలో. ఏమన్నా ఎడతీసి ఏడవడం ఎడతీసి ఆడేవడం లాస్ట్ తెలిసి ఇక్కడ ఇప్పుడు ఆయనకి 6 సంక్షేమాలు చేయడానికి కింద మీద అవుతుంటారు గుంపు మెస్. ఇప్పుడు ఇదే తెలంగాణ బడ్జెట్లో ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారు రియాక్టివ్ మోడ్ ధర్నాకు పిలిపించాడు. ఎందుకంటే మనం ఎంత ఘోరంగా ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి? అలాగే ఒక లీడర్ ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు నేనేదో ఫైనాన్స్ చదువుకున్నాను కాబట్టి నేను మాడేసిన దానికి అందరూ అలా మాడాలంటే ఎలాగవుతుంది? నాకే కొన్ని తెలియవు, ఒప్పుకోవాలి నాకు తెలియవు అని. సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ మీద చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి ఉన్నారా లేకపోతే బాగానే ఉన్నారు సార్? వాళ్ళు నాకు తెలియదు సార్, నేను కలవలేదు, ఆయన నాతో మాట్లాడలేదు. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక నుంచి చెప్తుంది మీకు తెలియదని అన్నారు. ఇప్పుడు నేను ఒకే ఒక మాట చెప్తా. బడ్జెట్ చూసిన తర్వాత ఎవరికైనా ఏ చీఫ్ మినిస్టర్కైనా 33 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో సైతం వాళ్ళ స్టేట్కి ఏమొచ్చాయో చూసుకుంటారు ఫస్ట్. దాని మీదే వాళ్ళ పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ అన్నది ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తున్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఉదాహరణకి అమరావతి, పోలవరం ఇలాంటివన్నీ ఆయనకి ఆన్గోయింగ్ పేక తెగిపోయే ప్రాజెక్టులు. 5 సంవత్సరాల తర్వాత ఆయన జవాబుదారీతనం దాని మీదే మెయిన్ ఫోకస్ చేస్తాం, ముఖ్యంగా అమరావతి మీద. అమరావతికే ఫస్ట్ వివక్షకు గురైతే ఆయన ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు. ఇంకో మాట చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు, ఎలక్షన్ సంబంధించి కూటమిలో ఉన్నారుగా క్యాంపెయిన్ చేయడానికి. ఇప్పుడు మీరేమంటారు దానికి? దేనికి సంబంధం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అక్కడికి వెళ్ళారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తితో అక్కడికి వెళ్ళేటోళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో అసంతృప్తితో లేరు కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు. ఆ కోణం కూడా చూడొచ్చు కదా మనం కదా. దీనికి అసంతృప్తి అంటే కూటమిలోంచి బయటకు వచ్చే సంకేతాలు ఏమైనా ఉండి లేదా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు నితీష్ కుమార్ గారు వచ్చారు లేదు చూడండి, ఆయన కూడా వస్తాడు. కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఓకే, దీనికి బడ్జెట్కి సంబంధం ఉండదు. బడ్జెట్ మీద అసంతృప్తి ఇవ్వాలి కాదు, రేపు ఎల్లుండిలో తెలియజెప్తారు. ఇప్పుడు చూడండి, ఏపీ స్టేట్ బడ్జెట్ కూడా ప్యారల్గా పెడతారు. ఓకే, తెలంగాణ కూడా ప్యారల్గా బడ్జెట్ పెడుతుంది. ఈ 2 బడ్జెట్లో స్టేట్ ఎలకేషన్స్ ఏంటో చూసుకోవాలి కదా. కేంద్రం నుంచి ఎంత ఇచ్చిందో దానికి అనుగుణంగా వీళ్ళు బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటాయి, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవన్నీ చూసుకుని. అప్పుడు ఎంత వివక్షకు గురైందో ఇంకా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మన రాష్ట్ర ఆర్థిక మంత్రి చివరిలో గురువుని తీసి చెప్తాడు, బాబు ఇది మనకి ఎంత బొంబహార్ అయింది, ఎంత భోషానం వచ్చింది, అసలు ఏమీ రాలేదు, ఇలాంటివన్నీ చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇప్పుడు బడ్జెట్ పెట్టిన వెంటనే తెల్లారిసరికి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో రైల్వే బడ్జెట్ ఉంటుంది, ఇదంతా వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది, ఎంతంత ప్రయారిటైజేషన్స్ దేనికి ఇచ్చారన్నది. ఇప్పుడు మనకి వరి ధాన్యాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
లేదా టమాటా రైతులు ఉన్నారు, లేదంటే మిర్చి యార్డ్ ఉన్నారు, ఇక్కడ పసుపు బోర్డుకి సంబంధించిన పసుపు రైతులు ఉన్నారు. వీటి మీద ఎంఎస్పీ రేట్లు ఏమున్నాయో చూసుకుని వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ ముఖ్యమంత్రి గారితో కన్ఫ్రంటేషన్లో గ్యారంటీగా దాని మీద డిసెంట్ తెలియజేస్తారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు స్టేట్ పర్వ్యూలో ఉండవు కదా అవే. మాకు గతంలో రేట్ ఏంటి, ఈ రేట్ ఏంటి, కొనుబడి ఏమవుతుంది, అగ్గుబడి ఏమవుతుంది, వీటి మీద క్లారిటీ వాళ్ళకి కావాలి. అలాగే మిగిలిన వ్యవసాయ రంగంతో అయితే రైల్వే బడ్జెట్లో రైల్వేకి మనకి ఇన్ని వచ్చి తల్లితోడు వేసి వెళ్ళిపోయాడు నరేంద్ర మోడీ గారు వచ్చి. ఇప్పుడు దీనికి ప్రైమ్ ఆఫైజ్ అలొకేషన్స్ ఏమున్నాయి, ఎంత వచ్చాయి, ఈ ఆన్గోయింగ్ 1 yearకి ఎంతంత అలొకేషన్స్ అయ్యే చెప్పమంటాడు. ఎవరు చెప్తారు? సార్ మనకి ఏంటి రాలేదు సార్ ఈసారి రూమ్ బహారే అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అవును. సో అలా ఉంటుంది. కూలంకషంగా వాటి మీద చర్చలు రేపు మన బడ్జెట్లో వాళ్ళకి వీళ్ళకి సమన్వయపరుచుకున్న తర్వాత అప్పుడు భావాలు మనోభావాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అయిన ఎలక్షన్ క్యాంపెయినింగ్కి ఈ బడ్జెట్ మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అంటే పెదవి విరిచి వెళ్తారు ఎవరైనా. ఓకే, అంటే కష్టంగానే వెళ్తున్నారు, జబర్దస్తిగానే వెళ్తున్నారా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్తున్నారా? అది వేరండి. ఎన్డీఏ కూటమితో వీళ్ళకున్న బంధం అన్న గురించి మీకున్న మీ ఫ్రెండ్కి ఉన్న రిలేషన్ ఏంటో నేను ఇక్కడ వర్ణించమంటే ఎవరు చెప్పగలరు? దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అంతే. ఓకే, అది ఆన్గోయింగ్. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి స్కెడ్యూల్ అంటే మచ్ హెడ్ ఆఫ్. ఓకే, మినిమం 15 రోజులు ముందు స్కెడ్యూల్ ఇస్తారు ఆయన. ఓకే, ఆ విషయంలో ఆయన ఢిల్లీ వెళ్ళి క్యాంపెయిన్ చేయడం, నాకు బడ్జెట్లో రూపాయి ఇవ్వలేదు కాబట్టి నేను రానని వాళ్ళు చెప్పలేరు, ఆ స్థాయిలో అలా చెప్పరు. ఓకే, సో దీన్ని కలిపి చూడడం అంటే బుర్ర తక్కువతనం అంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.